టీ20 క్రికెట్ ఫార్మాట్ ఎలాంటిదంటే లక్ తోటి ఒక్కొక్కసారి అంటే మనం గెలుస్తామనుకున్న టీం గూడా ఓడిపోతది. ఇంగ్లాండ్ తడబడుతూ, తడబడుతూ వచ్చి ఏకంగా సెమీఫైనల్‌కెళ్ళిపోయింది. యాహ్! ఇప్పుడు వెస్టిండీస్ చాలా కసిగా ఆడుతుంది. అన్ని మ్యాచ్‌లు గెలుస్తుంది. బీభత్సకరమైన బ్యాటింగ్ చేస్తున్నారు. వెస్టిండీస్ గురించి ఏం చెప్తారు సార్ మీరు? వెస్ట్ ఇండీస్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్. ఎందుకంటే వీళ్ళందరూ వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ అందరూ చూడండి. వీళ్ళందరూ కూడా లీగ్స్‌లో బ్రహ్మాండంగా ఫినిషర్స్ వాళ్ళు. అవును సార్. ఇప్పుడు హెట్‌మైర్ గానీ, రొమారియో షెపర్డ్, హె వీళ్ళందరూ కూడా ఆహ్, ప రోమ రో రోమన్ పవెల్, వీళ్ళందరూ బ్రహ్మాండమైన బ్యాటర్స్ వీళ్ళు. సో, వాళ్ళు ఆ ఫైర్ పవర్ ఉంది వాళ్ళ దగ్గర. పవర్ హిట్టర్స్. వాళ్ళు కొట్టారంటే అది బౌండరీ బయటకు పోవాల్సిందే. అంత పవర్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు మంచి ఫామ్‌లో ఉన్నారు. సో, అది డెఫినిట్‌గా. కానీ బౌలింగ్‌లో అంత స్ట్రెంత్ ఉందని అనుకోను నేను. ఓకే. కొన్ని చోట్ల వాళ్ళు జింబాబ్వే లాంటి చోట్ల చాలా ఎఫెక్టివ్‌గా అనిపించారు. కొంచెం ఇన్‌కన్సిస్టెంట్ కూడా ఆ టీమ్. ప్రతిసారి బాగా ఆడతారని లేదు. బట్ ఓవరాల్‌గా దే ఆర్ ఇన్ వెరీ గుడ్ ఫార్మ్. సో, అది వెస్ట్ ఇండీస్ కూడా ఈసారి మనకి బాగా ఇంప్రెస్ చేసిన టీమ్స్ ఏంటంటే మెయిన్‌లీ సౌత్ ఆఫ్రికా అండ్ వెస్ట్ ఇండీస్. కొంతవరకు న్యూజిలాండ్. ఇంగ్లాండ్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. ఇంగ్లాండ్ కూడా రైట్ టైమ్‌లో వాళ్ళు పీకింగ్ అట్ ద రైట్ టైమ్. మొదట్లో కాస్త డౌన్ వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ హ్యారీ బ్రూక్, మనం ఏమనుకున్నామంటే అతను స్పిన్ సరిగ్గా ఆడాడు అది అనుకుంటే, పాకిస్తాన్ స్పిన్నర్స్‌ని అతను బ్రహ్మాండంగా ఫేస్ చేశాడు. ఒక మ్యాచ్ విన్నింగ్ 100. ఎలా అనిపించింది సార్? హ్యారీ బ్రూక్ బ్యాటింగ్, సెకండ్ బ్యాటింగ్, యాహ్! చేజింగ్‌లో అలా ఆడుతుంటే ఎలా అనిపించింది మీకు చూసినప్పుడు? హ్యారీ బ్రూక్ వాజ్ అండర్ ట్రిమెండస్ ప్రెషర్. ఎందుకంటే ఈ హ్మ్. వరల్డ్ కప్‌లో రెగ్యులర్‌గా స్పిన్నర్స్ అవుట్ అయిపోవడం, హ్మ్. అతని మీద ఆ రెప్యుటేషన్ ఉంది. ఐపీఎల్ కూడా ఆడాడు అతను. అవును. ఐపీఎల్ ఎందుకు ఆడాడంటే స్పిన్నర్స్ దొరికిపోతారని చెప్పి ఆడాడు అతను. అలాంటి ప్లేయరు పాకిస్తాన్‌లో వెరీ గుడ్ స్పిన్ బౌలింగ్ అటాక్ ఉంది. వాళ్ళ మీద అతను టైట్ సిచ్యుయేషన్‌లో వికెట్లు పడుతున్నాయి. టఫ్ టార్గెట్. కానీ అతను ఆడిన కెప్టెన్ ప్రాబబ్లీ దట్ వాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ కప్. అవును సార్. అతను చేజింగ్‌లో ఆడిన 100 కొట్టడం. చేజింగ్‌లో 100, అతను ఆడిన అగ్రెసివ్ ఆ పాజిటివ్ ఇంటెంట్ గానీ, తర్వాత అతను కొట్టిన షాట్స్ గానీ ఈజ్ ఎ క్లాస్ ప్లేయర్. అతని క్లాస్ విషయంలో ఎవరికీ అనుమానం లేదు. ఒకటే ఒకటేంటంటే సబ్ కాంటినెంటల్ కండిషన్స్‌లో స్పిన్ ఆడడంలో అతను తడబడతాడు అనేది ఒక మార్క్, ఒక బ్రాండ్ పడిపోయింది అతని మీద. దాన్ని అతను చాలా సక్సెస్‌ఫుల్‌గా డిస్‌ప్రూవ్ చేశాడు. నేను ఇక్కడ కూడా ఆడగలను, స్పిన్ కూడా ఆడగలను. ఈ శ్రీలంక లాంటి చోట్ల స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్‌లో కూడా ఆడగలను. అదే అతని క్లాస్‌ని అతను ప్రూవ్ చేసుకున్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బ్రూక్ గురించి చెప్తున్నారు. ఇండియన్ కెప్టెన్ సూర్య. సూర్య చిన్న టీమ్స్ పైనే ఆడతాడు. పెద్ద టీమ్స్ మీద ఆడట్లేదు అని ఫ్యాన్స్ అంటున్నారు. ఏం చెప్తారు? అట్లేం ఉండదండి. ఇప్పుడు సూర్య హాస్ హ్యాడ్ ఎ లాంగ్ కెరియర్. అతను ఎన్నో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈవెన్ ఏషియా కప్‌లో కూడా పాకిస్తాన్ మీద ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాం మనం. ఇటీవల కాలంలో ఫామ్‌లో లేడు. మళ్ళీ వచ్చాడు, ఫామ్‌లోకి వచ్చాడు. ఐ థింక్ న్యూజిలాండ్‌కి అగైన్స్ట్‌గా అతను స్కోర్డ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. అదేం లేదు. పర్టిక్యులర్‌లీ అతను చిన్న టీమైనా యూఎస్ఏ, మనం ఐ థింక్ ఆ మ్యాచ్‌లో మనం రెడ్యూస్ అవును టు సార్. చాలా ఆహ్, అసలు ఓడిపోతామా అనే ఆహ్, భయం గూడా యేసింది. 70 ఫర్ 6 ఎంతో ఉంది మన అవును. స్కోరు. ఆ స్టేజ్ నుంచి అతను ఒక 82 నాట్ ఔట్, ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అది. హ్మ్. ఆ స్టేజ్‌లో ఆడడం, ఆ టైప్ ఆఫ్ స్ట్రైక్ రేట్‌తో ఆడడం అనేది ఆషామాషి విషయం కాదు. అపోజిషన్ ఎలా ఉన్నా సరే. సో, అలాంటి ఎబిలిటీ ఉంది అతనికి. కానీ ఆ తర్వాత అతను మళ్ళీ అదే ఫార్మ్ మెయింటైన్ చేయలేదు. కొద్దిగా అతను కూడా స్ట్రైక్ రేట్ విషయంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. బట్ అతని ఎక్స్‌పీరియన్స్ యూజ్ చేసుకొని అతనికున్న రేంజ్ ఆఫ్ షాట్స్ 360 ప్లేయర్ అంటాం కదా! అతను అన్ని వైపులా షాట్లు కొట్టాడు. కానీ ఎక్కువగా ఇటీవల కాలం లెగ్ సైడే కొడుతున్నాడు. సో, ఆఫ్ సైడ్ షాట్స్ కూడా ఇంప్రూవ్ చేసుకొని అతను ఆ లీడ్ రోల్, ఈ యంగ్ టీమ్‌లో అతను ఆ లీడ్ రోల్ తీసుకోవాలి. మిడిల్ ఓవర్స్‌లో మనం ఎఫెక్టివ్‌గా ఉండాలంటే సూర్యకుమార్ హ్యాస్ టు టేక్ దట్ లీడ్. అతని టీమ్‌ని ముందుండి నడిపించాలి. సో, అతని చాలా పెద్ద టాస్క్ ఉంది అతనికి. ఈ డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో అవును సార్. టీమ్‌ని అతనుకున్న ఎక్స్‌పీరియన్స్‌తో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. అంటే ఒక కెప్టెన్‌గా మంచి నిర్ణయాలు తీసుకుంటుండా సార్? అంటే కోచ్‌తో గూడా సమన్వయం ఉండాలి. గంభీర్, సూర్య ఇద్దరు కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటేనే టీం ముందుకు నడవగలుగుతది. ఇప్పుడు వీరిపైన ఏమైనా ఎఫెక్ట్ పడేదుందా? వాళ్ళ నాయకత్వం పైన, వీళ్ళు తీసుకునే నిర్ణయాల పైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఒక్క మ్యాచ్ ఓడిపోయేసరికి మనకు ఆ ఫీలింగ్ వచ్చింది. కానీ నేను హ్మ్. ఇందాక చెప్పినట్టుగా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి సూర్యకుమారే మన కెప్టెన్. వి హావ్ బీన్ విన్నింగ్ ఎవ్రీథింగ్. ప్రతి మ్యాచ్ గెలుస్తున్నాను. 6, 7 మ్యాచ్‌లు మొత్తం ఒక 30 పైగా మ్యాచ్‌లు ఆడితే ఒక 5, 6 మ్యాచ్‌లకు ఓడిపోయాం. చాలా అకేషనల్‌గా ఒక బైలాటరల్ సీరీస్‌లో 1, 6 మ్యాచ్‌లు మాత్రం ఓడిపోయాము. సో, దాన్ని బట్టి క్లియర్‌గా అర్థమవుతుంది. ది రిజల్ట్ స్పీక్స్ ఫర్ ఇట్‌సెల్ఫ్. సో, రిజల్ట్స్ అతను క్లియర్‌గా చెప్తున్నదేంటంటే రెగ్యులర్‌గా మనం గెలుస్తూనే ఉన్నాం సూర్య కెప్టెన్సీలో. ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే కోచ్ అని కూడా హ్మ్. మీరన్నారు. కోచ్ గంభీర్. గంభీర్ గానీ కొన్ని ఎక్స్‌పెరిమెంటేషన్ ఇప్పుడు బ్రింగింగ్ ఇన్ వాషింగ్టన్ సుందర్, ఆహ్, అది పూర్తిగా బెడ్స్ కొట్టింది. 2 రకాలుగా. అతనికి ఏదో లెఫ్ట్ హ్యాండర్స్‌కి అగెయిన్స్ట్‌గా అతను బాగా బౌలింగ్ ఏస్తా అంటే మిల్లర్‌ని అతనేం ఔట్ చేయలేకపోయాడు. హ్మ్. 2 ఓవర్‌లు ఏసాడు. వెంట్ ఫర్ సమ్ అసలు మిల్లర్ ఆహ్, ఆహ్, వాషింగ్టన్ సుందర్‌కే బాగా ఆడిండు. అతను ఇనెఫెక్టివ్ అయ్యాడు. తర్వాత హ్మ్. బ్యాటింగ్‌లో కూడా ఒక టఫ్ సిట్యుయేషన్‌లో అతను హి ఈస్ నాట్ ఏ బిగ్ హిట్టర్.
అతన్ని ముందు పంపించారు అహెడ్ ఆఫ్ హార్దిక్ పాండ్యా అండ్ రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే వీళ్ళందరికంటే ముందు పంపించారు. అది కూడా బెడ్స్ కొట్టింది. సో ఇలాంటి ప్రయోగాలు వదిలేసి ఎవరైతే ఆల్రెడీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ప్లేయర్స్ ఉన్నారో అక్షర్ పటేల్ లాంటి వాళ్ళతో వెళ్ళి మీరు ప్రయోగాలు లేకుండా మామూలు నార్మల్ కోర్సులు ఎక్కువ ఆలోచించకుండా నార్మల్ కోర్సులో వెళ్తే మన టీంకి ఉన్న స్ట్రెంత్ ఏంటంటే మనం గ్రూప్ స్టేజ్లో కూడా ఏం చూసామంటే అందరూ ఇప్పుడు అభిషేక్ శర్మ ఫెయిల్ అవుతున్నాడు, లేకపోతే ఒకసారి ఇషాన్ కిషన్ క్లిక్ అవుతుంది, ఒకసారి సూర్య, ఒకసారి మీకు హార్దిక్ పాండ్యా, ఒకసారి శివం దుబే, ఇలాగ డిఫరెంట్ ప్లేయర్స్ మనకి నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది కాబట్టి ఒకరిద్దరు ఎవరొకరు మిమ్మల్ని ఆదుకుంటున్నారు టీం. సో అలాంటప్పుడు మీరు బ్యాటింగ్ ఆర్డర్ విపరీతంగా మార్చేసి అన్ని ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అవును. దిస్ ఇస్ వరల్డ్ కప్. అది కూడా సూపర్ 8లో. అది సూపర్ 8లో ఎవ్రీ మ్యాచ్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ నాకౌట్ మ్యాచ్. సో అలాంటి సిచ్యుయేషన్లో ఎక్స్పెరిమెంటేషన్ వదిలేసి యూ ప్లే జస్ట్ నార్మల్ క్రికెట్. యూ హ్యావ్ గాట్ ద ఎబిలిటీ, మీ టీంకి ఆ ఎబిలిటీ ఉంది, మీకు ఆ స్ట్రెంత్ ఉంది, యూ బిలీవ్ ఇన్ యువర్ స్ట్రెంత్ అండ్ ప్లే నార్మల్ క్రికెట్ అండ్ యూ విల్ విన్ ఎవ్రీథింగ్.